ఆదిలాబాద్ జిల్లా సమీపంలో పేకాట డెన్ను సీజ్ చేశారు పోలీసులు. నయగావ్లో కొంతకాలంగా పేకాట జోరుగా సాగుతోందనే పక్క సమాచారంతో మహారాష్ట్ర పోలీసులు దాడులు చేశారు. అక్కడికి వెళ్లిన ఖాకీలకు దిమ్మ తిరిగింది. 5 ఎకరాల విస్తీర్ణంలో సకల సౌకర్యాలతో క్లబ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కార్డ్స్ ఆడాలంటే 10,000తో సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చే వారిలో 90% మంది తెలంగాణకు చెందిన వారు కాగా వీరిలో రియల్ వ్యాపారులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువ మంది ఉన్నారు. अरे वो व्हाइट शर्ट वाला है, उसका गाड़ी किसका है? वही 2 नंबर पे बैठा है, 2 नंबर। వీకెండ్ వచ్చిందంటే చాలు క్లబ్ మొత్తం బిజీగా ఉంటుంది. క్లబ్లోకి వచ్చే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మొబైల్ ఫోన్లను తీసుకుని తిరిగి వెళ్లేప్పుడు ఇచ్చేస్తారు. ఇటీవల డెన్లోకి వచ్చిన వారు ఫుల్గా మందు కొట్టి నయగావ్లో చిందులేయడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన 4 స్పెషల్ టీంలు దాడులు చేసి 100 మందిని అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి 10 లక్షల డబ్బు, 50 కార్లు, మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. పేకాట వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు ఈ క్లబ్ వెనక ఎవరున్నారో తేల్చే పనిలో ఉన్నారు. अरे वो व्हाइट शर्ट वाला है, उसका गाड़ी किसका है? वही 2 नंबर पे बैठा है, 2 नंबर। रिक्रिएशन क्लब में जो कार्ड गेम की परमिशन होती है तो वो पैसे के बिना खेला जाता है, वो भी मेंबर्स। लेकिन यहाँ पे जो इन्फॉर्मेशन मिली उसके बाद हमने यहाँ पे रेड किया है तो मोर देन 10 लाख कैश सीज हुआ है। अराउंड 28 लोगों को हमने अभी ताबे में लिया है हमारे. They have taken into our custody. We are going to register crime very soon and you will get the details once the FIR get registered.